అస్సలాముఅలైకుం అందరు బాగున్నారన్నా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. బట్టు డబ్బులు ఇస్తే మందు తాగుతావని బిర్యానీ ఇస్తాను తిను. థ్యాంక్స్ అన్న. అన్న అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటాను, నువ్వు తీసుకోవా? అదంతా పైవాడి చూసుకుంటా. టేక్ ఓకే. ఓకే, కిందికి రావే చాలే. What a vision. What a thought. బా వింది బల్లి వచ్చింది వీడియో. నా ఇంకా ముగ్గురు ఉన్నాయి, వాళ్ళకి పని చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. బ్రో నేను అప్పటి నుంచి చూస్తున్నాను, మీరు చేసే పని మంచిదే కానీ ఆ ఫోటోలు వీడియోలు ఏంటి బ్రో? ఎందుకు తీస్తున్నారంటే ఏం చెప్పాలా? ఒక్క నిమిషం. బాబు, నేను అనంతపూర్ మేయర్ వసీం మాట్లాడుతున్నాను. మీరు చేసే వీడియోస్ నాకు చాలా బాగా నచ్చాయమ్మా. ఇవి నా నుంచి మీకు ఏమైనా సహాయం కావాలంటే మా ఆఫీస్కి రండి అమ్మా, మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి వీడియోలు మేము తీసేది బడాయిలు కొట్టే కాదు, మా వీడియోస్ చూసిన కొందరికైనా సాయం చేయాలనే చిన్న ఆశ పుడుతుంది అని మా వంతు ఒక చిన్న ప్రయత్నం. నాకు కూడా సేమ్ టు సేమ్ ఇలానే అడిగినారు. నేను కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్ లో. నాకు కూడా అడిగే వాళ్ళు చాలా మంది ఫోన్లు కూడా చేశారు, కొంతమంది మెసేజ్లు కూడా చేశారు. నేను వాళ్ళకైతే రిప్లై ఇచ్చినాను. చూడు భయ్, సత్కా అనేది డొనేట్ అనేది రెండు విధాలుగా ఉంది. ఒకటి చూపించి చేయాలా, ఒకటి దాచిపెట్టి చేయాలా. చూపించి ఎందుకు చేయాలా? మనం చేసే పనికి చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా పుడుతుంది, వాళ్ళు కూడా చేయాలనేసి ఒక ఆశ పుడుతుంది. అరే వీళ్ళు కూడా డొనేట్ చేస్తున్నారు, మనం కూడా చేద్దామనేసి ఒక ఆశ పుడుతుంది. ఆ ఆశ వల్ల ఏమైతుంది, చాలా మందికి కడుపు నిండినట్టు ఉంటది. ఇలా చాలా మంది అడుగుతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, అట్లా అడుగుతా ఉంటారు. వాళ్ళటన్ని మనం పట్టించుకోకూడదు. నేను కూడా మౌలానాతో మాట్లాడినాను. చూడు మౌలానా, నాకు కూడా ఇలా అడిగినారు, నేను చేసే పనిలో ఏమైనా తప్పు ఉందా అనేసి. ఏం లేదు అహ్మద్, నువ్వు చేసే పని కరెక్టే. నువ్వు చేసే పని చూసి వేరే వాళ్ళకు కూడా మనసులో ఆశ పుడుతుంది, వాళ్ళకు కూడా డొనేట్ చేయాలనేసి. ఆ విధంగా ముందు 10 మంది కడుపు నిండినట్టు ఉంటది. వాళ్ళ మాటలు ఎవరిది పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకుంటా అనేసి మౌలానా అయితే నాకు చెప్పడం జరిగింది. చేసే పని చాలా బాగుంది, నువ్వు చేసే పని నాకు నచ్చింది అనేసి కూడా చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేశారు, కొంతమంది మెసేజ్ కూడా పెట్టినారు. ఒక ఆయన అయితే దగ్గరలో కొంతమందికి నేను డొనేట్ చేసేది ఉంది, అది కూడా కొద్దిగా నా బ్యానర్ పట్టి నువ్వైతే డొనేట్ చేయాలనేసి చెప్పినారు. ఏనా ఇట్లా కూడా మీరు కూడా వీడియోస్ తీస్తూ ఉంటారు, వీళ్ళేదో చెప్పినారు వాళ్ళేదో చెప్పినారు అనేసి అదంతా కళ్ళి వెళ్ళి వదిలేండి. మీ పని మీరు చేసుకుంటాపండి. మనం చేసే పని ఆ భగవంతుకి నచ్చితే చాలు, ఎవరితో మనకు అవసరం లేదు. ఓకేనా? సలాం అలైకుం.